హలో అండి, నమస్తే. రీసెంట్గా ఉపేంద్ర డైరెక్షన్లో వచ్చిన యూఐ మూవీ రీసెంట్గా రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ సినిమా చాలా మందికి అర్థం కాలేదు. ఈ సినిమా చూసిన వాళ్ళు ఇంటెలిజెంట్ పీపుల్స్కి మాత్రమే, ఫోకస్ పెట్టి చూసిన వాళ్ళకి మాత్రమే ఈ సినిమా కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఈ సినిమా ఫ్యూచర్ ప్రపంచం ఎలా ఉంటుంది, ఇప్పుడున్న జనరేషన్ ప్రపంచం ఎలా ఉందో ఈ సినిమాలో చూపించడం జరిగింది. కానీ చాలామంది పీపుల్స్ మాత్రం ఈ సినిమాను చూసిన వాళ్ళు జుట్టు పీక్కుంటున్నారు అర్థం కాక. ఈ సినిమా అనేది ఉపేంద్ర సినిమాలన్నీ అర్థం చేసుకుంటే ఒక మంచి కాన్సెప్ట్ ఉంటుంది. ఉపేంద్ర సినిమాలన్నీ గజిబిజి ఉన్న ఉపేంద్ర సినిమాలలో కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకున్న వాళ్ళకి సూపర్గా అర్థం అవుతుంది. కానీ ఈ సినిమా అనేది చాలా మట్టుకు అర్థం కాలేదు. మళ్ళీ అర్థం కాకపోతే మరొకసారి చూడండి, ఫోకస్ పెట్టి చూడండి. ఖచ్చితంగా ఈ సినిమా అనేది మీ అందరికీ ఒక కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఈ సినిమాలో ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ సూపర్గా ఉంటుంది. క్లైమాక్స్లో ఫ్యూచర్ ప్రపంచం ఎలా ఉందో చూపించడం జరిగింది. ఇందులో ఇద్దరు అంటే డబల్గా నటించడం జరిగింది. ఉపేంద్ర గారు నటించి, అంటే ఉపేంద్ర గారు డైరెక్టర్గా ఈ సినిమా స్టోరీ రాయడం జరుగుతుంది. స్టోరీ రాసి ఈ సినిమాని చేయడం జరుగుతుంది. ఒక ఫ్లోలో వెళ్ళే స్టోరీని ఈ లాస్ట్లో గజిబిజి అయిపోయి ఈ స్టోరీని మళ్ళీ కాల్ చేయడం జరుగుతుంది. మరి ఇంకొక స్టోరీని ప్రజల ముందుకి తీసుకురావడం జరుగుతుంది. ఈ సినిమా చాలా మందికి అర్థం కాలేదు, కానీ మంచి కాన్సెప్ట్ అనేది ఇందులో చూపించడం జరిగింది. ఇందులో ధర్మం ఎలా ఉంటుంది, అధర్మం ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించడం జరిగింది. కానీ తీసే విధానంలో, ప్రేక్షకులకు చూపించే విధానంలో ఈ సినిమా అనేది కొంచెం తడబడిందని చెప్పొచ్చు. కానీ కాన్సెప్ట్ ప్రకారం ఈ సినిమా ఫోకస్ పెట్టి మరొకసారి చూడండి, ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. ఉపేంద్ర సినిమాలు ఇలానే గజిబిజిగా ఉంటాయి, ప్రేక్షకులకు అర్థం కాకుండా గజిబిజిగా ఉంటాయి. కానీ కాన్సెప్ట్ మాత్రం ఇందులో అదిరిపోయింది. ఈ సినిమా అనేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల కొంచెం ప్రేక్షకులకి వినసొంపుగా అనిపించదు, గజిబిజి అనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో మంచి మెసేజ్ ఇచ్చారని చెప్పవచ్చు. ఉపేంద్ర గారు ఇలాంటి సినిమాలు చాలా తీశారు. ఇలాంటి తీసిన సినిమాలలో ఈ సినిమా కూడా బెస్ట్ సినిమాగా చాలా మంది అనుకుంటున్నారు. ఇంటెలిజెంట్ పీపుల్స్ మాత్రం ఈ సినిమాని బెస్ట్ సినిమాగా అనుకుంటున్నారు. మీరు అర్థం కాని వాళ్ళు మరొకసారి చూడండి, ఖచ్చితంగా ఫోకస్ పెట్టి చూడండి. ఈ సినిమా తీసే విధానంలో కన్ఫ్యూజ్గా అవ్వచ్చు, కానీ ఒక్కసారి అర్థం చేసుకుంటే మాత్రం, మీ ఫోకస్ మాత్రం అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ఈ మూవీ అనేది మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మీరు ఈ సినిమాని చూసే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఈ సినిమాని మరొకసారి చూడండి. ఒకసారి అర్థం కాలేదు కాబట్టి మరొకసారి చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకేనండి, బాయ్.